సార్, తిరుమల లడ్డూ కల్తీ విషయం అనేది ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ జరుగుతుంది. ఒక హిందువునిగా మీ అభిప్రాయం ఏంటి? అసలు లడ్డూలో కల్తీ జరిగింది అనుకుంటారా, జరగలేదు అనుకుంటారా? అసలు మొగుడు కొట్టి మొగసాలకి ఎక్కినట్టుగా మిస్టర్, అసలు జగన్మోహన్ రెడ్డికి చిప్పు తొప్పింది. ఆల్రెడీ అతను ఏం మాట్లాడుతున్నాడో తనకు అర్థం కావట్లా. ఇది ఒక సైతాన్ సైన్యం చేస్తున్నటువంటి యాగి చేస్తా ఉన్నారు. ఆల్రెడీ సనాతన ధర్మం గురించి మాట్లాడుతా ఉన్నారు. 2-4 ధోరణితో ఈ సమాజంలో ఏదో మత మాధ్యాన్ని అడ్డం పెట్టుకొని ఏదో ఓట్లు సంపాదించుకుందాము, ఆ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయని తెలుసుకోవట్లేదు. వాళ్ళు ఏకాడికి మేకవన్నెను పులుల్లాగా ఉండి భయభ్రాంతులు చేయటం కోసం వ్యవస్థలో చూస్తా ఉన్నారు తప్పించి మీరు మేకలో మర్చిపోవద్దు. మీరు తరిమి కొడతారు, ఇప్పటికే కొట్టారు. దేవుడు చూస్తూ ఉంటాడని ప్రతిసారి చెబుతాడు జగన్మోహన్ రెడ్డి గారు. పైన దేవుడు చూశాడు కాబట్టి నీకు 11 వచ్చినాయి. ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వు రాంబాబుతో, బ్రదర్స్ తో, అదే విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో, రోజాతో, రజనీతో రెచ్చగొట్టేటువంటి మాటలు కనుక మాట్లాడితే సకల శాఖ మాత్యులుగా ఉన్నటువంటి నువ్వు అసలు పార్టీని ముంచేసినటువంటి వ్యక్తి ఏదో వైట్ డిజిటల్ బుక్ ఏదో ఉందంట, దాంట్లో రాస్తారని అంటా ఉన్నారు. నిన్న చెప్తా ఉన్నాడు ప్రెస్ మీట్ లో. ఒక్కటే చెప్తున్నా నీకు సజ్జల గారు, అసలు ఫస్ట్ చాలా మంది కూడా ఆ యొక్క డిజిటల్ బుక్ కి ఎవరు పంపించారో తెలుసా? మీ పార్టీ వాళ్ళే కంప్లైంట్ పంపించారు. ఏమైనా తెలుసా? పెడితే గిడితే జగన్మోహన్ రెడ్డి గారిని A1 గా పెట్టండి మన పార్టీ వాళ్ళే, 2గా సజ్జలను పెట్టండి, 3గా సుబ్బారెడ్డిని పెట్టండి. ఏళ్ళ పెట్టి ముందు వాళ్ళ జైలుకు పంపించండి. ఎందుకంటే వైసీపీ పార్టీని మొత్తం నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ గతంలో తెచ్చిన లడ్డూకి, అంటే వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమలలో తయారైన లడ్డూకి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తిరుమల లడ్డు ఎలా ఉంది, అప్పటిది ఎలా ఉంది? టేస్ట్ వైజ్గా కానీ, స్మెల్ వైజ్గా కానీ, క్వాలిటీ విషయంలో కానీ ఎలా ఉందంటారు? బిఫోర్ జగన్, ఆఫ్టర్ జగన్ చూసుకోవాలండి. నేను కూడా తిన్నా, చాలా క్వాలిటేటివ్గా, ఇప్పుడు చాలా టేస్టీగా. అప్పుడు స్పష్టంగా కనపడుతుంది కొండ దిగేలోపు చెడిపోయేది. ఇది అందరికి తెలిసినటువంటి రసాయనాలు కలిసినాయి దాంట్లో. ఏ అవశేషాల అనేది ఇంకొక ల్యాబ్లో పంపిస్తారు, తెస్తారు. తెచ్చే దాంట్లో తిరిగే లేదు. జరిగిందా లేదా, ఎవడు వచ్చాడా, ఎప్పుడు వచ్చాడా, ఎవడు కాల్చాడా అనేది బుల్లెట్ దిగిందా లేదా? దిగింది కదా, తప్పు చేశారు కదా, దాని శిక్ష అనుభవించాల్సిందే కదా. అయ్యప్పన్న, అప్పన్నో, పెద్దప్పన్న, పెద్దన్న వాళ్ళెవరో బయటికి రావాలిగా. ఒక పిఏ 50 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ చేయలేడు కదా. ఇది హాస్యాస్పదమైనటువంటి అంశం. తప్పకుండా మీరు శిక్షకు అర్హులే. మీరు ముక్కు నేలకేసి రాసి క్షమాపణ చెప్పడానికి కూడా మీరు అర్హులు కాదు. బహిరంగంగా క్షమాపణ చెప్పవలసింది ఎవరు? అసలు మీరు చెప్పాలి. మీరు బహిరంగంగా ఓన్లీ భారతదేశంలో ఉన్న హిందువులు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ కూడా మీరు బహిరంగ క్షమాపణ భారీ స్థాయిలో చెప్పాలి. ఏదో మేము ప్రెస్ ముందుకు వచ్చి ఏదో భారీ క్షమాపణ అనేది కాదు. మీరు చేసినటువంటి తప్పులకి బహిరంగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకి మీరు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. జంతువుల కళేబరాలిటీ కొన్ని నివేదికలు కూడా చెప్పినాయి కదా మనకి ఏంటి అన్నదే. ఇక్కడ వైసీపీ పార్టీ జంతువుల కొవ్వు కలవలేదని ఆరోపిస్తుంది. మరి అసలైన నిజం అనేది సిబిఐ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లు అసలు నెయ్యే వాడలేదు, పామాయిల్లో కెమికల్స్ కలిపి దాని నుంచే లడ్డూలు తయారు చేశారని చెప్పి అసలైన నిజాన్ని ఎందుకు మాట్లాడడం లేదంటారు? అబద్ధాన్ని బయటకు ప్రచారం చేస్తున్నారు, నిజాన్ని ఎందుకు బయట పెడతలేదంటారు? నిజమంటే అక్కడ ఏంటంటే వాళ్ళ రాజకీయ దురుద్దేశమే తప్ప ఈ హిందుత్వం, సనాతన ధర్మం అనే ఒక్క ఆలోచన కూడా వారికి లేకపోవడమే ఇందుకు నిదర్శనం. అది ఏదో లడ్డూలో జంతువులు కళేబారాలు అన్నీ ఒకే మాట పట్టుకుంటున్నారు తప్ప అసలు లడ్డూ తయారు చేయవలసిన విధానం ఏమిటి, సనాతన ధర్మం యొక్క మూలాలు ఏంటి అన్నది లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిని మాట్లాడటం చాలా బాధాకరం. ఇది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కదా. ఏ రోజైనా కానీ హిందూ ధర్మానికి సంబంధించిన ఆచార సాంప్రదాయాల్ని అనుగుణంగా ఆయన పాటించారని అనిపించిందా మీకు? అంటే మీకు ఉదాహరణకి తిరుమల బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించే విషయంలోనే కానీ, లేదంటే స్వామివారిని దర్శించుకునే విషయంలో, పూజా కార్యక్రమాల విషయంలో కానీ ఆయన తీరు ఎలా అనిపించింది అంటారు మీకైతే? మీరు చెప్పినటువంటిగా అసలు అతనికి మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయిన వ్యక్తి ఏదైనా కైంకర్యంలో, పూజా విషయంలో పాల్గొనాలంటే సతీ సమేతంగా వెళ్ళాలి. సతీ సమేతంగా అది మొదటి హక్కు. అది
మన హిందూ ధర్మంలో ఏదైనా సరే సతీ సమేతంగా వెళ్ళవలసింది అది ఫస్ట్. కానీ అతను ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఏ విధంగా వెళ్ళారన్నది మొత్తం ప్రజలందరూ చూశారు. అలాగే వెంకటేశ్వర స్వామిని ఇక్కడికి వాళ్ళ ఇంటికి తెచ్చి సెట్టింగ్ వేసి నేనేదో హిందువునని చూపించుకోవడానికి చేసిన ప్రయత్నమే తప్ప అతను భారతదేశంలో ఉండవలసిన వ్యక్తి కూడా కాదు నన్ను అడిగితే. అయితే గత 5 ఏళ్ళు కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాల మీద దాడులే కానీ, ముఖ్యంగా గుళ్ళ మీద దాడులే కానీ, రథాలు తగలబెట్టడం కానీ, హిందువులకి సంబంధించి చాలా దాడులు జరిగాయి, చాలా దారుణాలు జరిగాయి అని చెప్పి చాలా మంది అంటున్నారు. మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? నిజంగా ఇదంతా కూడా హిందువుల మీద జరిగే ఒక కుట్రేనంటారా? కుట్ర ఇది. హిందుత్వం మీద కుట్ర, హిందువుల మీద కాదు. హిందుత్వం మీద ఒక కుట్ర ఇది. ఒక విదేశీ మతం చూసుకుని అతని యొక్క విదేశీ మతస్థులు వాళ్ళ కోసమే తప్ప ఇది హిందూ దేశం, హిందుత్వం, ఇది ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క మూలాలని ఇవన్నీ కుట్రలు చేయడానికి వాళ్ళ ఈ 5 సంవత్సరాలు కూడా ఎన్నో రకమైనటువంటి కుట్రలు చేసి హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీశారు. ఖచ్చితంగా జరిగిందనే నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇది ఆధారాలతో సహా బయట పెట్టారు. దీంట్లో ఎంత అవినీతి ఉందనేది ఈ ప్రపంచానికి మొత్తం తెలుసు. అలాగే తిరుమల లడ్డూకి చాలా ప్రత్యేకత ఉంది, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో. తిరుపతి లడ్డు అంటే అసలు కళ్ళకు అద్దుకొని ఎంత పవిత్రంగా దాన్ని చూస్తారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలన్నీ దెబ్బతినే విధంగా వీళ్ళు లడ్డు కల్తీ ఇది చేశారనేది అందరికీ తెలుస్తూనే ఉంది. అయితే ఇప్పుడు వైసీపీ టార్గెటెడ్ గా మాట్లాడుకుంటూ తిరుమల లడ్డూలో జంతువులకు కలిసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తప్పుడు ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దేవుడిని అడ్డం పెట్టుకుని విమర్శించారని మాట్లాడుతున్నారు. ఇప్పుడు బహిరంగంగా వాళ్ళిద్దరూ క్షమాపణలు చెప్పాలన్నారు. నిజంగా వాళ్ళు తప్పు చేశారా? మీరేమంటారు? క్షమాపణలు చెప్పాలా? చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా జగనే చెప్పాలి ప్రపంచానికి సమాధానం, క్షమాపణలు బహిరంగంగా చెప్పాలి జగన్. ఎందుకనంటే ఇది ఖచ్చితంగా వైసీపీ పాలన యొక్క వైఫల్యమే. ఎందుకంటే తెలుస్తా ఉంది ఆ పీరియడ్ లోనే జరిగింది ఇది. దీన్ని దాటవేయటానికే వీళ్ళు అల్లర్లు సృష్టించటము, ఏదేదో ఇది చేయటము, ఇప్పుడు జరిగే ఇష్యూస్ అన్ని కూడా తిరుపతి లడ్డూని డైవర్షన్ చేయటానికే. జగన్ కి మామూలుగా అలవాటే డైవర్షన్ పాలిటిక్స్ అనేది. శవ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ అలవాటే, ఇదేం కొత్త ఏం కాదు. ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. అయితే గత 5 ఏళ్ళు కూడా స్వచ్ఛమైన అసలు నెయ్యే వాడలేదు. పామాయిల్లో కెమికల్ కలిపి దాన్ని నెయ్యిగా చిత్రీకరించి సుమారు 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి అనేది సృష్టించారు. దాంతో 20 కోట్లకు పైగా లడ్డూలు విక్రయించారని చెప్పి ఇప్పుడు రిపోర్ట్ లో తేలింది. ఇంత అపచారం చేయాలంటారా పవిత్రమైన ప్రసాదాన్ని అడ్డం పెట్టి? చేశారు వాళ్ళు ఎంత అపవిత్రం చేశారంటే భక్తుల మనోభావాల్ని దెబ్బతీసినారు. ఇది ఖచ్చితంగా నేరమే. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళంతా కూడా జంతువుకు సంబంధించిన ఆ కొవ్వంతా తిన్నట్టే కదండి లెక్క. ఆ పాపం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి అండ్ టీము. అంటే ఇది వైసీపీ పాలనలోనే జరిగింది కాబట్టి ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఆయన మినిస్ట్రీస్ అందరూ కలిసి బహిరంగంగా వచ్చి క్షమాపణ అయితే ప్రజలకు చెప్పాల్సిందే. ఇప్పుడు ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారం ఉందో దాంతో తయారు చేసిన లడ్డూలు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కానీ, కేంద్ర మంత్రులు కానీ, అమిత్ షా గారు కానీ, బీజేపీ పెద్దల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి పంపిణీ చేశారు. వాళ్ళు కాకుండా దేశ విదేశాల్లో ఉన్న ప్రతి హిందువు కూడా తిన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈయన చేసిన ఒక అపచారపం దాన్ని దేశ ప్రజలందరూ కూడా తినిపించే స్థాయికి తీసుకొచ్చారంటే నిజంగా ఇదంతా కూడా ఒక హిందువుల మీద కుట్రేనంటారా? ఖచ్చితంగా కుట్రే కదా సార్. ఇది చాలా బహిర్గతం అవుతారు చిన్న పిల్లలు కూడా. ఇది ఎంత కుట్ర దీని వెనక దాగుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి అపచారం చేశారనేది మీరు చూస్తానే ఉన్నారు. వాళ్ళు పూజలప్పుడు లడ్డు ఇస్తే కూడా ఇట్లా పక్కకేసేసి చేలు కడుక్కునే రకం వాళ్ళకేముంటుందండి? వాళ్ళకి ఉండదు. ఈ లడ్డు అని భగవంతుడి యొక్క పవిత్రత అనేది వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఈ పని చేయగలిగారు వాళ్ళు. 200% జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలండి. ఎందుకంటే కంపల్సరీ నిరూపించారు కదండి. ల్యాబ్ టెస్ట్ లో వచ్చి కల్తీ కలిసిందని డైరెక్ట్ గా చెప్తున్నారు. అప్పుడు 1 day 2 days ఉంటే మొత్తం లడ్డు అంతా పాడైపోయేదండి. ఇప్పుడు ఏంటంటే 10 రోజులున్నా లడ్డు ఏం పాడవట్లేదు. అదే టేస్ట్, అదే ఇదిగా చాలా బాగా నీట్ గా ఉంటుంది. చాలా తినడానికి కూడా బాగుంటుంది. అందరికీ ఇప్పుడు మన తిరుపతిలో 1 week ఉన్నాం అనుకోండి,
1 వీక్ ఉండి మళ్ళీ మనం ఇంటికి వచ్చి మళ్ళీ 4 రోజుల వరకు పంచిపెట్టేవాళ్ళం. ఆ పంచిపెట్టినప్పుడు ఏం పాడవట్లేదు. ఇది వరకు 1 డే అయినప్పుడు స్మెల్ బూజు పట్టేయడం అలా జరిగేదండి. అంటే కంపల్సరీ కల్తీ జరిగింది అప్పుడు. ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి ఇప్పుడు ఏవి కల్తీ జరగట్లేదు 100%. మరి ఇక్కడ వైసీపీ గాని ఆ పార్టీ నాయకులు గాని ప్రధానంగా ఆరోపిస్తూ జంతువుల కొవ్వు కలవలేదనే ప్రధానంగా పాయింట్ ని వినిపిస్తున్నారు. కానీ సిట్ కమిటీ ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ లో మాత్రం గత 5 ఏళ్లు ఎక్కడ నెయ్యి అనేది వాడలేదు, ఎక్కడ కూడా పాల శాతం కానీ వెన్న శాతం అనేది లేదు, పామాయిల్లో కెమికల్ కలిపారు, రసాయనాలు కలిపి దాన్ని నెయ్యిగా చూపించారు, దాంతోనే లడ్డూలు తయారు చేశారని చెప్పి రిపోర్ట్లు ఇచ్చింది. అంటే అసలైన నిజాన్ని బయటకు చెప్పడం మానేసి కేవలం జంతువుల కొవ్వు కలవలేదనే ఆ ఒక్క పదాన్ని ఎందుకు జనాల్లోకి హైలైట్ చేస్తున్నారంటారు? అదేండి, ఇప్పుడు వాళ్ళు చెప్పిందల్లా ఇదివరకు ఫస్ట్ నుంచి వాళ్ళ గవర్నమెంట్ ఉన్న దగ్గర నుంచి అదే కదండి ప్రాబ్లం. ఏంటంటే వాళ్ళు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం అలా చేశారు కాబట్టి అండి వాళ్ళు 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు అయినా వాళ్ళు మారట్లేదంటే దాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ సారి ఆ 11 కాదు కదా, 11లో 1 పోయి ఇంకొకటే ఉంటదండి వాళ్ళకి. అయితే ఈ లడ్డూ కల్తీ విషయం మీద ఆల్రెడీ కొంత డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతుందని చెప్పి చాలా మంది కూడా ఆరోపిస్తున్నారు. మీకు ఉదాహరణగా చూసుకుంటే జనసేన ఎమ్మెల్యే హనీ ట్రాపే గానీ, లేదంటే అంబటి రాంబాబు గారు కూటమి కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమే కానీ, జోగి రమేష్ గారు నారా లోకేష్ గారిని తిట్టడం, ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారంగానే ఒక డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయని అంటారు. మీకు ఎలా అనిపిస్తుంది ఈ విషయంలో? లడ్డూ కల్తీ డైవర్షన్ జరుగుతుందంటారు ఇక్కడ పాలిటిక్స్ ప్రకారంగా? పాలిటిక్స్ ప్రకారంగా డైవర్షన్ జరుగుతుంది. ఎందుకంటే ఇలా వైసీపీ పార్టీ వాళ్ళు రెచ్చగొడుతున్నారండి. చంద్రబాబు నాయుడు తిట్టడం, లోకేష్ గారిని తిడతాం, పవన్ కళ్యాణ్ గారిని తిడతాం, వీళ్ళందరినీ తిడతాం. అంటే ఇప్పుడు కార్యకర్తలు కొంతమంది మనకెత్తులని ఊరుకుంటారండి, కొంతమంది యువత ఉందనుకోండి వాళ్ళు ఊరుకోరు కదా, ఏదోటి కవింపు చర్యలు చేస్తారు. మొన్న అలాగే జరిగిందండి. ఎవరో అంబటి రాంబాబు మీద కూడా అలా జరిగింది. కొంతమంది ఉంటారండి పెద్దలు, అలా ఆలోచిస్తారు, ఇలాగా అలా వైసీపీ వాళ్ళు అలాగే చేశారు, మనం కూడా అలా చేస్తే బాగోదని అనుకుంటారు. ఇప్పుడు కుర్రకారులు యువత ఏంటంటే వాళ్ళు ఆవేశంగా ఉంటారు, ఏదో జరుగుతుందండి, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కొవ్వు పదార్థం అనేది లేదు కానీ సంథింగ్ ఏదో ఒక రసాయనం అయితే మాత్రం హానికరమైనది మాత్రం దానిలో ఉన్నది అనేది మాత్రం బయటకు వచ్చినటువంటి విషయం మాత్రం కరెక్ట్ అది. సో దాన్ని కప్పిపుచ్చే విధంగా ఇవాళ రోజున వైసీపీ పార్టీ వాళ్ళు దాన్ని కప్పిపుచ్చాలి కాబట్టి ఏ విధంగా కప్పిపుచ్చాలో అర్థం కాక వాళ్ళు ఒక డైవర్ట్ పాలిటిక్స్ తీసుకొని దానిలో అంబటి రాంబాబు గారిని పావుగా వాడుకొని ఆయన చేత ఈ విధమైన గొడవలు చేస్తూ దీన్ని ఒక కాపు సమ్మేళనానికి మలిచే విధంగా దీన్ని చేస్తున్నారే తప్ప ఇది కరెక్ట్ పద్ధతి కాదనేది మాత్రం నా అభిప్రాయం. అంటే మీరు అడిగిన ప్రశ్నలో మాత్రం నిజంగా నిజమైతే ఉంది. ఏమని ఉందనంటే జంతువు కొవ్వు లేకపోయినా కానీ ఒక హానికరమైనటువంటి ఒక రసాయనం మాత్రం దానిలో కలిపిందని మాత్రం స్పష్టంగా మనకి అర్థమవుతుంది. కోర్టు కూడా అదే మాట చెప్పింది. ఇక్కడ వైసీపీ పార్టీ గానీ, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు గానీ మాట్లాడుతూ జంతువుల కొవ్వు కలవలేదు, గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తప్పుడు ఆరోపణలు చేశారు, దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేశారు, ఇప్పుడు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని చెప్పి వాదిస్తున్నారు. మీరేమంటారు? నిజంగా వాళ్ళు తప్పు చేసి క్షమాపణలు చెప్పాలంటారా? అసలు ఈ విషయంలో తప్పు ఎవరిదానంటారు? అసలు దానిలో ఏమి కలవకపోతే అసలు మీరు ఆ మాట అడిగినా బాగానే ఉంటుంది. దానిలో ఏదో ఒకటి అయితే కలిసిందని చెప్పేసి అయితే కోర్టు చెప్పిందిగా. జంతువుల కొవ్వు కాకపోవచ్చు, ఇంకొక కొవ్వు కావచ్చు, ఇంకొక కొవ్వు కావచ్చు, ఏది కూడా లేకుండా అసలు దీనిలో ఏం లేదు అని కానీ బయటకు వచ్చినట్టుగైతే సరే మీరు అడిగినట్టుగానే క్షమాపణ అడగడంలో అర్థం అనేది ఉంది. కానీ ఏదో ఒకటి కలిసిందని మాత్రం అయితే కోర్టు చెప్తుందిగా. అలాంటప్పుడు మీరు ఏ విధంగా దీన్ని క్షమాపణ అడగడం అనేది భావ్యం కాదని చెప్పి నా ఆలోచన. సిబిఐ ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ కమిటీలో ముఖ్యంగా గత 5 ఏళ్ళు కూడా అసలు నెయ్యి అనేది వాడలేదు, కెమికల్స్ పామాయిల్లో కెమికల్స్ కలిపి దాన్ని నెయ్యిగా చూపించి సుమారు ఇలా కల్తీ చేసిన 68 లక్షల కేజీల నెయ్యి అనేది వాడి 20 కోట్లకు లడ్డూలు పైగా భక్తులకి పంపిణీ చేశారని చెప్పి తేలింది. అంటే ఇంత పెద్ద నిజాన్ని బయటికి దాచి కేవలం జంతువుల కొవ్వు కలవలేదని ఒక్క మాట ఎందుకు మాట్లాడతారంటారు? ఇక మనం ఏం చెప్తామంటే వాళ్ళు ఎన్ని డైవర్ట్ పాలిటిక్సే. వాళ్ళు అడిగింది ఒకటే పట్టుకున్నారు అప్పటి నుంచి, జంతు కొవ్వు లేదు, జంతు కొవ్వు లేదు. సరే జంతు కొవ్వు లేకపోయినట్టు కదా, ఏదో ఒకటైతే ఉంది కదా, ఏదో ఒకటైతే ఉంది. దీనిలో ఇన్ని లక్షల క్యూసెక్లు కలిసింది అది. దాన్ని తప్పు పుట్టుకునే ధోరణిలో ఈ రోజున ఏం చేయాలో అర్థం కాక జగన్మోహన్ రెడ్డి పార్టీ తప్పుదో పట్టిస్తుంది రాష్ట్రాన్ని అని చెప్పేసి అల్లకొల్లం చేస్తుందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా ముఖ్యమైన పదార్థం ఒకటి ఉంది. అదేంటంటే పూజల్లో కానీ మన హిందూ పండగల్లో కానీ ముడిపడున్న ఒకే ఒక పదార్థం నెయ్యి, ఘృతం అంటారు దాన్ని. ఆ నెయ్యి ఎంత మా హిందువుల్లో ఎంత ఇంపార్టెన్సీ ఉంటుందంటే, మనం పూజల్లో ఆ నెయ్యితో మనం హవనం చేస్తే మన భక్తిని, మనం కోరుకునే కోరికలు దేవునికి చేరతాయనే భావించే ఒక పవిత్రమైన పదార్థం నెయ్యి, ఘృతం అంటారు. యాక్చువల్గా మన హిందువుల్లో ఒక నానుడు ఉంది,
రుణం కృతం ఘృతం బిబేత్ అంటే అప్పు చేసైనా నెయ్యిని మనం స్వీకరించాలని, అంటే అంతటి గొప్ప పదార్థం నెయ్యి. అంతేకాకుండా మన ఆయుర్వేదంలో కూడా ప్రతి ఒక్క పదార్థంతో కూడా మిశ్రమం కలిస్తే ఒక ఔషధం కింద తయారయ్యే ఏదైనా ఒక పదార్థం ఉందంటే అది నెయ్యి. సో ఇలాంటి ముఖ్యమైన పదార్థం అయిన నెయ్యిని తిరుమలేసిన లడ్డు ప్రసాదంలో ఎందుకు కలుపుతారంటే అంతటి ఆరోగ్యం కానీ అంతటి విలువ కానీ మనకి నెయ్యిలో ఉంది. ఈ రోజున ఇక్కడ వైసీపీ పాలకులు ఏమంటారంటే, ఇదంతా నేను మీకు ఎందుకు చెప్పానంటే నెయ్యి విలువ తెలియడానికి. ఇప్పుడు ప్రాథమిక దర్యాప్తులో లడ్డూలో ఈ జంతువులకు కలిసి ఉండొచ్చు అనే ఒక విషయాన్ని ఆధారంగా చేసుకుని మన డిప్యూటీ సీఎం గారు కానీ చెప్పడం ఏంటంటే ఈజీగా తయారవుతుంది. దేంతో తయారవుతుంది నెయ్యి కల్తీ అనేది అంటే జంతువుల కొవ్వుతో తయారవచ్చు అనే ఒక ప్రాథమిక దర్యాప్తుల విషయంలో చెప్పిన భాగంగా పక్కన పెట్టేసి కల్తీ జరిగింది నెయ్యి అనేది ఇక్కడ క్లియర్గా సిట్ ఇచ్చిన వివరణ. అసలు నెయ్యే కాదు అది. భోలేబాబా అనే కంపెనీ 60 లక్షల టన్నులు సరఫరా చేసిన నెయ్యి ఏదైతే ఉందో, ఒక పాలు 1 లీటర్ కూడా తీసుకోకుండా తయారు చేసిన నెయ్యి ఒక కెమికల్, పామాయిల్ ప్లస్ కెమికల్తో కలిసిన పదార్థం అది. అంటే ఈ కెమికల్ని తింటే జనాల ఆరోగ్యంతో కానీ ప్రాణాలతో కానీ ఎంత చెలగాటం ఆడుతున్నారో ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు అనేది ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్నారు. ఇక్కడ వైసీపీ నాయకులు కానీ ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ మాట్లాడుతూ జంతువులకు కలవలేదు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ దేవుళ్ళ లాంటి జగన్మోహన్ రెడ్డి మీద లడ్డు కల్తీ జరిగిందని చెప్పి తప్పుడు ప్రచారాలు చేశారు. ఈ రోజు నిజాలు బయటకు వచ్చినాయి, బహిరంగ క్షమాపణలు చెప్పాలని చెప్పి వాదిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్, మీరేమంటారు? ఇక్కడ క్షమాపణలు చెప్పవలసింది ఎవరంటారు? నేను ముందు మీకు చెప్పిన విధంగా నెయ్యి ప్రాముఖ్యత గురించి చెప్పాను కదా. అసలు నెయ్యే కాదన్నప్పుడు ఎవరు క్షమాపణ చెప్పాలి? మీడియా వారు కానీ మీరే చెప్పాలి. అసలు నెయ్యే కాదు అది. నెయ్యిని మనం లడ్డూలో కలిపామా లేదన్నది తెలుసుకుంటే అది నెయ్యే కాదని సెట్ ఇచ్చినప్పుడు ఎవరు క్షమాపణ చెప్పాలి? వైసీపీ క్షమాపణ చెప్పాలి. ముద్దాయిలుగా ఈ రోజున ప్రజల ఆరోగ్యంతో చెలగాటం అనే వాళ్ళు క్షమాపణ చెప్పాలి. ఇన్ని లక్షల లడ్డులు ప్రజలు వాళ్ళ పిల్లలకి ఇదే నెయ్యిని పట్టిస్తారు. వీళ్ళందరూ వైసీపీ నాయకులందరూ సోకాళ్ళు ఇవాళ ఎవరైతే క్షమాపణలు చెప్పాలని అడుగుతున్నారో వాళ్ళందరూ వాళ్ళ పిల్లలకి వాళ్ళు భోలేబాబా నెయ్యిని తీసుకొచ్చి తింటారేమో అడగండి. వాళ్ళు కెమికల్ అనే ఒక పదార్థాన్ని తింటారేమో అడగండి. అప్పుడు ఎవరు క్షమాపణ చెప్తారో వాళ్ళే చెప్తారు. తినమండి అదే ప్రసాదం అంటే ఇన్ని వేల హిందువులకి అలాంటి ఒక విషాన్ని కలిపి లడ్డూల్లో ఇచ్చి వాళ్ళు అసత్య ప్రచారాలని జనాల్లో తీసుకెళ్లే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ తప్పు చేసి వాళ్ళే బొకాయిస్తున్నారు. ఇవాళ నిజాలు చెప్తే దీని దాకా ఎందుకు? వాళ్ళు ఏంటంటే మధ్యలో కన్ఫ్యూజ్ చేయడానికి చేసే డ్రామాలు తప్పితే ఇవన్నీ ఆల్రెడీ జంతు కొవ్వులు కలిసిని మొత్తం క్వాలిటీ తగ్గిపోయింది. అసలు ఇప్పుడు మళ్ళీ పునరావృతం చేసి బ్రహ్మాండమైన పొజిషన్లోకి తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ క్వాలిటీ మళ్ళీ దాన్ని రక్షించుకున్నారు. దేవదేవుడి ఆశీస్సులతో, వెంకటేశ్వర స్వామి గారి మహిమలతో అట్లాగే వర్ధిల్లుతుంది. వీళ్ళు ఎంత ట్రై చేసినా వాళ్ళు ఎందుకు రాలేదంటే 150 సీట్ల నుంచి 11 పడిపోయారు. అంటే ప్రజలే ఇవన్నీ గ్రహించి వీళ్ళు చేసే పనులు ఊటారుండ వీళ్ళు డిస్ట్రక్షన్ మెయిన్గా పెట్టుకుని చేశారు. వీళ్ళు లేదు, వాళ్ళు ప్రజలు ఏం చేశారు, ఇది డెవలప్ అవ్వాలంటే కేవలం చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఈ జనసేన మూలంగానే అవుతుందని ప్రజలు భయానకమైన బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు వీళ్ళకి యాంటీగా. అయినా కూడా గ్లోబల్ ప్రచారంతో వచ్చేసి దీన్ని మళ్ళీ పాత పద్ధతిలో కుట్రలోకి మళ్ళీ వెళ్దామని ఆల్రెడీ స్టేట్లో పెట్టుబడులు పెడతానికి ఇతర దేశాల నుంచి బ్రహ్మాండమైన పెట్టుబడులు వస్తున్నాయి. అలాగే లోకేష్ యువనాయకుడు వాళ్ళు చేసిన ట్రోలింగ్స్ ఏవి పట్టించుకోకుండా వాళ్ళ నాన్నగారి బాటలో వెళ్ళి బ్రహ్మాండమైంది. మొన్న కూడా బ్రహ్మాండమైన డిబేట్ జరిగింది. వాటిలో వైజాగ్ లో వాళ్ళది బ్రహ్మాండమైన గూగుల్ సెంటర్ తీసుకొస్తున్నారు. కొన్ని అసలు అది స్టార్టింగ్. ఇప్పుడు మొన్న ఈ గ్లోబల్ సమ్మిట్ లో కూడా వీళ్ళ మీద నమ్మకం మీద లక్షల కోట్లు రావడానికి ఇది ఉన్నాయి. అవన్నీ పర్ఫెక్ట్ గా చేయగలడు ఒక్క చంద్రబాబు గారి నాయకత్వం, కూటమి మీద నమ్మకంతో వచ్చింది. అదే దిశగా కూటమి ప్రభుత్వం వెళ్తాంది. చంద్రబాబు గారి నాయకత్వంలో వాళ్ళకి ఇటువంటి అబద్ధాలు ఈ గ్లోబల్ ప్రచారం చేస్తే పుట్టగతలు ఉండవు. ఇప్పుడు ముఖ్యంగా అంబటి రాంబాబు గారేమో చంద్రబాబు నాయుడు గారిని పచ్చిబూతులు తిట్టారు, ఇంకోవైపు ఏమో జోగి రమేష్ గారేమో నారా లోకేష్ గారిని తిట్టారు. అంటే ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అంటారు? ఇప్పుడే ఇంత రాదంతో ఇప్పుడేమో టీడీపీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళి ఆందోళన చేయడం, ఒక రకంగా కొంత ధ్వంసం కూడా చేయడం జరుగుతుంది. అయితే ఇది తిరుమల లడ్డు విషయాన్ని డైవర్ట్ చేయడానికా లేదనంటే అనుకోకుండా జరిగిన ఆందోళన అంటారా? యాక్చువల్ గా వెంకటేశ్వర ప్రసాదంలోనే ఇంత దౌర్భాగ్యం చేసిన వాళ్ళు భయపడి
దీన్ని నెట్టగొట్ట మారేడుకాయ మసి చేసి మారేడుకాయ చేసి దీన్ని జనాల మైండ్లో ఏళ్ళ మీద రుద్దామని చూస్తున్నారు. ఇది పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే వాళ్ళ బాబాయినే చంపి వాళ్ళు ఏం చేశారంటే ఇది చంద్రబాబు గారి మీద తోద్దామని కూడా చూశారు. అసలు తెలుగుదేశం కానీ చంద్రబాబు గారు అని ఏ రోజు కూడా క్రిమినల్స్ కి ఆ పార్టీనే కాదు ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నా కూడా ఎంకరేజ్ చేయరు. వాళ్ళు ఏంటంటే జనరల్ సామాన్య పౌరులు ఫ్యామిలీస్ నిర్భయంగా బ్రహ్మాండంగా ఈ సమాజంలో బతకాలి, వాళ్ళ కోసం న్యాయం చేయాలనేది వాళ్ళ డెవలప్మెంట్కి వెళ్ళి వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు చూపిద్దాం అనేది ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. సో వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఈ అబద్ధాలకి మొన్న ఆల్రెడీ ఇచ్చారు, ఇంకా అదే నమ్ముకుని బూతులు తిడుతున్నారంటే వాళ్ళు పాలన చేసినప్పుడు చెయ్యాలి, క్వాలిటీగా చేయలే. ఇప్పుడు క్వాలిటీగా చేస్తున్నారని భరించలేక ఈ అబద్ధాలు గ్లోబల్ ప్రచారం మొదలుపెట్టారు. దీన్ని ఖండిస్తున్నాం.